దైవ సేవకులు షేక్ మక్బుల్ గారికి, మరి అదేవిధంగా వేదిక మీద కలిగించిన దైవ సేవకులందరికీ ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి నా యొక్క ప్రాచీన జీవితం నుంచి నూతన జీవితం సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. నా పేరు విక్కీ. మేము మా కుటుంబ సభ్యులు మొత్తం 6. అందులో మా తల్లిదండ్రులకు నేను 2వ కుమారుణ్ణి. మాది అనంతపూర్ డిస్టిక్, గుంటకల్ మండలం. మరి మేము విగ్రహాలను పూజిస్తూ విగ్రహాలని మొక్కేవాళ్ళము. అలాంటి మా కుటుంబానికి దైవ సేవకులు, మా సంఘ కాపరి ఎలిఎఫ్ లెమన్ ఎవెంజలికల్ ఫెలోషిప్ సంఘం ద్వారా దైవ సేవకులు మా కుటుంబాలను దర్శిస్తూ దేవుని గూర్చిన మాటలు మా కుటుంబంలో చెబుతూ మా తల్లిని ఆమెకున్న దుఃఖం నుండి, వేదన నుండి దేవుని ద్వారా ప్రార్థించడం ద్వారా మా కుటుంబంలో మేలు చేయడం బట్టి మేము ప్రభువుని నమ్ముకున్నాం. మరి నేను కూడా యేసు ప్రభుని ఏ విధంగా నమ్మానంటే, జరగని దాన్ని జరిగి చూపించిన దేవుడు అనే సత్యాన్ని నేను గ్రహించి ఈయనే నిజమైన దేవుడని నేను గుర్తిరిగి యేసు ప్రభుని నమ్మడం జరిగింది. మరి నా యవన ప్రాయానికి నేను వచ్చినప్పుడు సాతానుడు యవనస్తులను 2 విషయాలు బహుగా శోధిస్తాడు. 1 జూద మాటలు, 2 ప్రేమ. మరి నాకు జూద మాటలు అయితే సాతానుడు ప్రేరేపించలేదు, కానీ ప్రేమ విషయంలో ఒక అమ్మాయిని ప్రేమించడం, ఆ అమ్మాయి కొరికే జీవించాలని నా హృదయంలో ఒక తలంపు పెట్టాడు. మరి ఆ అమ్మాయిని ఎలాగైనా వివాహం చేసుకోవాలని, మేము కలిసి జీవించాలని నేను నా హృదయంలో గట్టిగా ఒక గురిలా నేను నా హృదయంలో పెట్టుకున్నాను. మరి ఆ అమ్మాయి వివాహం చేసుకోవాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా ఉద్యోగం ఉంటేనే మా అమ్మాయిని నీకు ఇస్తామనే ఆలోచన కలిగి ఉన్నారని, ఆ అమ్మాయి కొరకు నేను ఎంతగా ప్రయాసపడ్డాను. కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను. చివరిలో ఎగ్జామ్లో 2-3 మార్కులతో పోయేది. అదే రీతిగా ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కూడా రాసేవాడిని. దగ్గరగా 2-3 సార్లు సెలెక్ట్ అయ్యి చివరి నిమిషంలో నాకు ఉద్యోగం రాకుండా పోయేది. మరి నేను ఎంతగా కష్టపడుతున్నాను, మరి ఎందుకు నాకు ఉద్యోగం రాలేదని చెప్పేసి నా హృదయంలో వేదన అనేది ఉండేది. మరి ఆ సమయంలో మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు వివాహం చేయాలని చూస్తున్నప్పుడు, నేను ఇప్పుడే వివాహం చేసుకోను, నాకు ఒక గురి కలిగి ఉన్నాను, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ఆ అమ్మాయిని చేసుకోవాలంటే నాకు ఉద్యోగం ఉండాలి, కాబట్టి నాకంటే చిన్నవాడైన నా తమ్మునికి వివాహం జరిగించండి, నేను మరలా నేను చేసుకుంటానని చెప్పినప్పుడు మా తల్లిదండ్రులు కూడా దానికి అంగీకరించి నాకంటే చిన్నవాడైన మా తమ్మునికి కూడా వివాహం జరిగించారు. అయినా మరలా నేను ఉద్యోగాలు ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఉద్యోగాలు అయితే రాలేదు. చివరికి ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళతో వివాహం చేయాలని నిర్ణయించినప్పుడు మరి నాలో ఒక వేదన, బాధ, ఏంటి ఈ జీవితం, నేను నమ్ముకున్న దేవుడు ఎందుకు నాకు ఈ యొక్క ఉద్యోగం ఇవ్వలేదు, నా దేవుడు నిజమైన దేవుడేనా అని సాతానుడు నన్ను ఆ విధంగా ప్రేరేపించేవాడు. మరి ఆ అమ్మాయికి వివాహం నిర్ణయించినప్పుడు నేను ఎక్కడన్నా వెళ్ళి చచ్చిపోదామా అనే వేదనతో నేను ఉండేవాడిని. 4-5 రోజులైనా కూడా సరిగా భోజనం చేసేవాడిని కాదు. నెమ్మది లేదు, సమాధానం లేదు, నిద్ర లేదు. ఏంటి ప్రభు అని చెప్పేసి ఎక్కడైనా మీటింగ్కి వెళ్తే అక్కడ కూడా వెళ్తూ వస్తూ ఉండేవాడిని. మరి నాతో పాటు నా స్నేహితుడు జార్జ్ అని, పాస్టర్ గారి కుమారుడు, మరి నేను కూడా నా యొక్క బాధను, వేదనను కనులారా చూసిన నా మిత్రుడు మరి జార్జ్ ఫోన్ చేసి, అరే గుత్తిలో షేక్ మక్బుల్ గారు, పాస్టర్ గారు మీటింగ్స్ జరుగుతున్నాయి, ఇవాళే చివరి కూడికంట, మరి నువ్వు వెళ్తావేమో అక్కడికి వెళ్ళాలని ఫోన్ చేసినప్పుడు మరి అయ్యగారి నంబర్ని తీసుకొని అయ్యగారికి ఫోన్ చేశాను. అయ్యా మాది గుంటకల్లు, ఈ విధంగా మీతో కలవాలని ఆశిస్తున్నాను, మరి నీతో కొద్దిగా మాట్లాడాలని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, సరే తమ్ముడా రా అని అయ్యగారు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను
గుంటకల్ నుంచి గుత్తికి బయలుదేరి వెళ్ళాను. అక్కడికి 30 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. మరి ఆ రోజు కూడికకు నేను వెళ్ళాను. ఇదే సమయం అందే మీటింగ్లోని కూర్చొని దేవుని వాక్యం వింటున్నాం. ప్రార్థన అయిపోయింది. అయ్యగారితో కలిసి, అయ్యా నా పరిస్థితి ఇది, నేను ఈ విధంగా నా హృదయం వేదనతో బాధతో ఉంది, నెమ్మది లేదు అని కన్నీటితో అయ్యగారితో వెళ్ళి చెప్పినప్పుడు, తమ్ముడా నువ్వేం చింతించొద్దు, ప్రభు చూసుకుంటాడు అని చెప్పేసి నా కొరకు ప్రార్థించాడు. ప్రార్థించిన వెంటనే ఆ రోజు చివరి దినం కాబట్టి అక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు. మరి అక్కడ భోజనం చేయి తమ్ముడు అని చెప్పేసినప్పుడు నేను వెళ్ళి లైన్లో నిలబడి భోజనం చేయడానికి లైన్లో నిలబడ్డాను. మరి అయ్యగారికి లాడ్జ్ బుక్ చేసినప్పుడు అయ్యగారు లాడ్జ్లో కారుకి వెళ్ళేటప్పుడు కారులో నుంచి తమ్ముడా నువ్వు ఇక్కడికి రానని పిలిచాడు. నేను అప్పుడు వెంటనే ఆలోచించాను, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, నాకు మళ్ళీ ఎంతో మంది ఇక్కడ ప్రార్థన చేయించుకున్నారు, కానీ నన్నే ఎందుకు పిలిచాడు అనే ఆలోచనతో నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళి, తమ్ముడా నువ్వు భోజనం చేసిన తర్వాత ఇక్కడే ఉండు, నేను మరలా వచ్చి నీతో కలుస్తానని చెప్పాడు. ఆ మాట చెప్పినప్పుడు నిజంగా నా హృదయంలో ఎందుకో బలంగా, అరే నన్నే ఎందుకు ఇక్కడ ఉండమన్నాడని ఆలోచనతో, మరి నేను ఇంటికి వెళ్ళి ఏం చేసేదేం లేదు కాబట్టి ఇక్కడే ఉందామనే ఉద్దేశంతో ఆ రోజు సాయంకాలం త్వరగా కూడికను ముగించాలనే ఉద్దేశంతో మరి సాయంకాలం కూడికను కూడా ముగించారు. మరి అయ్యగారితో మరలా వెళ్ళి నేను నా కన్నీటితో అయ్యగారితో నేను బ్రతిమలాడాను. తమ్ముడు దీనికి ఒక చిన్న ఉపమానం చెప్తాను, ఈ ఉపమానం నువ్వు గ్రహించు అని చెప్పేసి అన్నప్పుడు, ఒకవేళ నువ్వు కోరుకున్న అమ్మాయితోనే నీకు వివాహం జరిగింది అని అనుకో. వివాహమైన 2 రోజులకి ఆ అమ్మాయి వంట చేస్తున్నప్పుడు గ్యాస్ పేలో లేదా నిప్పు అంటించుకోనో చనిపోతే మరలా తిరిగి నువ్వు వివాహం చేసుకోవా అని అన్నాడు. నిజమే కదా అండి, వివాహం అనేది మనం కలిసి జీవించే జీవితం. మళ్ళీ 2 రోజులకి చనిపోతే మళ్ళీ మనం వివాహం చేసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. మరి ఆ గ్రహించాను నేను. అప్పటి నుంచి నెమ్మది నాకు కొద్దిగా దొరికేది. కాబట్టి తమ్ముడా ఇవన్నీ అట్రాక్షన్, కానీ ప్రభు నీ పట్ల ఉద్దేశం కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ వివాహం అనేది జరుగుతుంది. ప్రభు చిత్తం లేకపోతే ఆ అమ్మాయితో నీకు వివాహం జరుగుదని దైవ సేవకులు చెప్పినప్పుడు నా హృదయంలో ధైర్యం తెచ్చుకొని, మరి నేను మీ గుంటకల మీద నుంచే వెళ్ళే ట్రైన్కి నేను కూడా వెళ్తున్నాను, మన ఇద్దరం కలిసే వెళ్దాం అన్నప్పుడు పాస్టర్ గారు, సరే పాస్టర్ గారు నేను స్టేషన్లో మీ కొరకు వెయిట్ చేస్తుంటానని చెప్పేసి నేను వెళ్ళి స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉండగా పాస్టర్ గారికి వచ్చారు. మేమిద్దరం ట్రైన్లో వస్తున్నప్పుడు మా కుటుంబం గురించి అందరి గురించి చెప్పి ప్రార్థన చేయించుకొని, మరి మా గుంటకలపట్నం వచ్చినప్పుడు పాస్టర్ గారితో మరలా ప్రార్థన చేయించుకొని కానుకిచ్చి నేను మా ఇంటికి వెళ్ళడం జరిగింది. నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడైతే 4-5 రోజులుగా సరిగ్గా భోజనం చేయకుండా ఉండేవాడినో ఆ రోజు సమృద్ధిగా భోజనం చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి నిద్రపోయేవని కాదు, ఆ రోజు సంపూర్ణంగా నేను మంచి నిద్ర పొందాను. ఉదయకాలం లేవంగానే పాస్టర్ గారు నా కొరకు ఫోన్ చేశారు. తమ్ముడా ఎలా ఉన్నావు నువ్వు అని చెప్పి అడిగినప్పుడు, అయ్యగారు నేను బాగున్నానండి అన్నాడు. తమ్ముడా నువ్వు నా గుంటకల్ నుంచి వెళ్ళినప్పుడు నాకు ఇచ్చినటువంటి భర్తలో నేను భోజనం చేసి ప్రార్థన చేసుకొని నేను నిద్రిద్దామని చెప్పేసి నేను పండుకున్నప్పుడు నా పక్కన ఒక డెవిల్ అంటే ఒక దయ్యం ఆత్మ ఈ విధంగా ప్రేరేపిస్తుందంట, అయ్యగారు నువ్వెందుకు నీ దేవుని మాటలు చెప్పి వాడిని నువ్వు ధైర్యపరిచి పంపించావు, నేను ఇవాళ వాడిని నువ్వు వెళుతున్న ట్రైన్ కిందే పడేటట్లు నేను ప్లాన్ చేశాను, మరి నువ్వెందుకు నీ దేవుని మాట చెప్పి వాడిని ధైర్యపరిచావు, నీ దేవుడు నిజ దేవుడు అయితే ఒక్కసారి నువ్వు ఈ ట్రైన్ కింద నీ చేతులు పెట్టి చూడు, నీ దేవుడు నిన్ను కాపాడుతాడో లేదో అని ఆ యొక్క దైవ ఆత్మ దైవ సేవకులను ప్రేరేపించింది అని చెప్పినప్పుడు నా అరకాలలో నుంచి వణుకు పుట్టింది. నిజంగా నిన్నటి దినం వరకు ఉన్న ఆత్మ, ఆ భయం అనేది నాలో ఈరోజు లేదే అని నేను గుర్తెరిగినాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ రోజు నుంచి దేవుడు నిజంగా నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడని ఉద్దేశించి దైవ సేవకులతో సహవాసం చేస్తూ ఎక్కడ మీటింగులు జరిగినా అక్కడికి వెళుతూ ఎంతో బల పొందడం జరిగింది. మరి ఆ యొక్క సందర్భంలోనే ఈ యొక్క ఏజెన్సీ సువార్త కూడా అదే నెలలో
నవంబర్ 14, 15, 16 తేదీల్లో మీటింగ్లు ఉన్నాయన్నప్పుడు నేను కూడా మీకు మళ్ళీ ఏజెన్సీ ప్రాంతానికి వచ్చాను. రంపచోడవరం మరి కాకివాడ అనే గ్రామంలో మరి నేను రక్షింపబడాలని, బాప్తిసం తీసుకోవాలనే ఉద్దేశం కలిగి ఉన్నాను. మరి అద్భుత రీతిగా ఆ రోజు బాప్తిసం చేయడం జరిగింది. మరి అక్కడ వాగులో బాప్తిసం తీసుకుంటున్నప్పుడు భయంకరమైన వర్షం. ఆ వర్షంలో దైవ సేవకులు నాకు బాప్తిసం ఇచ్చి, తమ్ముడా దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆనాడు యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకుంటుంటే పైనుంచి ఆకాశం నుండి పరిశుద్ధాత్మ వచ్చి దిగినట్లు, ఈనాడు దేవుడు నీ పట్ల కింద నీటి ద్వారాను ఆకాశం నుండి దేవుడు నీకు బాప్తిసం ఇచ్చాడని సెలవిచ్చినప్పుడు నా హృదయం ఎంతో ఆనందంతో ఉప్పొంగింది. మరి నేను కూడా నవంబర్ 16 తేదీ మరి ఆ రోజు ఆ అమ్మాయిని ఇష్టపడిన అమ్మాయి వివాహము. మరి ఆ రోజు ఆ అమ్మాయికి వివాహము. మరి నాకు ఇక్కడ యేసుతో రక్షణ. దేవునికి మహిమ కలుగును గాక. మరి చూడండి, ఆ రోజు సాతాను యొక్క బంధకాల నుంచి విడుదల. నేను 12 సంవత్సరాలు ఆ అమ్మాయిని 2004 నుంచి 2016 సంవత్సరాల వరకు మేము ఒకరినొకరు కలిసి జీవించాలని వేదనతో పరిగెడుతున్న నన్ను అప్పుడు దేవుడు నాకు విడుదలనిచ్చాడు. మరి అద్భుత రీతిగా ఏమిటంటే, నాకు వివాహము మా కుటుంబ సభ్యులు చేయాలని ఉద్దేశించినప్పుడు అద్భుత రీతిగా నేనున్న ఊర్లోనే మంచి దైవికమైన కుటుంబం నుంచి ఒక అమ్మాయిని వివాహం జరిగించడం జరిగింది. ఆ వివాహం కూడా దైవ సేవకులు షేక్ మబ్బులయ్య గారి ద్వారా నా వివాహం జరిగింది. మరి దేవుని కృపను బట్టి నాకు ఇప్పుడు ఒక కుమారుని కూడా దేవుడు నాకు బహుమానాన్ని అందించాడు. అందును బట్టి దేవుని మహిమ కలుగును గాక. మరి దేవుడు నాతో బలంగా మాట్లాడిన మాట ఏమిటంటే, సామెతలు 19వ అధ్యాయం 20వ వచనంలో, నరుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైనది. నిజంగా మన హృదయంలో ఆలోచనలు ఎన్నో విధాలుగా ఉండవచ్చు. నేను ఇష్టపడిన అమ్మాయిని వివాహం చేసుకోవాలి, నేను అలా జీవించాలి, ఇలా జీవించాలి, అది సంపాదించాలని. కానీ ప్రభు చిత్తం ఏమై ఉన్నదో మనం అది తెలుసుకోవాలి. ఎంతో మంది యవనస్తులు ఇలాంటి సత్యాన్ని తెలుసుకోకుండా అమ్మాయిల కొరకు వారి కుటుంబాన్ని విడిచిపెట్టి, తల్లిదండ్రులను ఎదిరించి, లేక లోకాన్ని ఎదిరించుకోలేక నానా విధములైన ఆత్మహత్యలు, ట్రైన్ కింద పడిపోవడం, ఇవన్నీ నా కనులరని చూశాను. నేను కూడా అనుకునేవాడిని, నేను కూడా ఈ స్థితిలో ఉండాల్సిన వాడిని, దేవుడు నన్ను రక్షించాడని చెప్పేసి ఎంతో సంతోషించేవాడిని. మరి మనకైతే ఇలాంటి దైవ సేవకులు దొరికారు. మరి ఎంతో మందికి దైవ సేవకులు లేరు, చెప్పేవాళ్ళు అన్యులు ఉన్నారు. అటువంటి వారికి నేను చెప్పేది ఒకటే, దయచేసి ప్రభు చిత్తం ఏమై ఉన్నదో అది ఎరగండి, ఆయన మార్గంలో మీరు నడిచండి. మరి సాతానుడు మరలా నన్ను శోధించాలని ప్రయత్నించాడు. అప్పుడు నేను ఒకటి అనుకున్నా, ప్రభువా ఏంటి నాకు ఈ వేదన? ఉంటే చల్లగా నన్ను ఉంచు, లేదా వెచ్చగా ఉంచు, నువ్వెచ్చగా నన్ను ఉంచొద్దని చెప్పేసి నేను అనుకున్నప్పుడు, అయ్యగారు పాస్టర్ గారు డోన్లో షేక్ మబ్బులయ్య గారు మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళి అయ్యగారు వాక్యం వింటున్నాను. నన్ను ఎందుకు ప్రభువా సాతాను చేతి మరలా అప్పగిస్తున్నావు అని చెప్పేసి నేను ప్రభుతో వేడుకున్నప్పుడు అయ్యగారు ఒక ఉపమానం చెప్తూ వచ్చారు. తప్పుపైన కుమారుని గురించి మనకు అందరికి తెలిసిందే. తప్పుపైన కుమారుడు తన తండ్రి ఎదురు నుంచి, ఇంట్లో నుంచి ఆస్తిని అంతటిని తీసుకొని తనకు ఇష్టం వచ్చినట్లుగా జీవించాలని తన స్నేహితులతో గడపడానికి వెళ్తాడు. అంత సమయం ఇచ్చే బదులు ప్రభువారు ఆనాడే తండ్రి ఎదురు నుంచి పోకుండా రక్షించవచ్చు కదా అని చెప్పేసి అనుకున్నా. కానీ మనము ఎప్పుడైతే ప్రభు మనం వద్దని మనం వెళ్తామో దేవుడు మనల్ని ఆపడండి. ఎప్పుడైతే దేవుడు మనకు కావాలని మనం ఆశిస్తామో, మనము వెళ్దామన్నా దేవుడు మనల్ని విడవడు అనే మాట చెప్పినప్పుడు, మరి నా హృదయంలో దేవుడు నేను వదలకూడదు, ఎన్ని కష్టాలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా అని చెప్పేసి నాలో బలమైన తీర్మానం తీసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రభులోనే వెంబడిస్తూ వస్తున్నాను. మరి గుంటకల్లో కూడా మరి సాల్మాన్ రాజ్ పాస్టర్, ఏజీ చర్చ్ పాస్టర్ వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నా పరిస్థితి ఇది, ఎందుకు నాలో ఈ వేదన అని చెప్పేసి నేను అడిగినప్పుడు, తమ్ముడా నీ కాల్లో ముళ్ళు గుచ్చుకొని ఇరిగిపోయింది అనుకో, అది కొద్ది రోజులకి ఏమవుతుంది? సెప్టిక్ అవుతుంది. మరి సెప్టిక్ అయినప్పుడు
ఆ ముళ్ళును తీసిన వెంటనే నువ్వు లేచి నడగలుగుతావా? కొద్ది సమయం అనేది పడుతుంది. దేవుడు ఆ రీతిగా నీ హృదయంలో నుంచి ఆ ముళ్ళును, సాతాను అనే ముళ్ళును తీసేశాడు. కొద్ది సమయం పడుతుంది, నిరీక్షణ కలిగి ఉండు అని చెప్పినప్పుడు నేను ప్రభుతో ఉదయకాలం 5 గంటలకే వెళ్ళి దైవ సన్నిధిలో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు అద్భుత రీతిగా నా జీవితాన్ని మార్చాడు. మరి సినిమా పాటలు పాడుతున్న నన్ను మరి దేవుని పాటలు పాడటకు కృప చూపించాడు. మరి అదే రీతిగా నాలో ఉన్న పాపములు ఒక్కొక్కటిగా నా తల్లిదండ్రులను, నా అన్నదమ్ములు కొట్టిన నేను వారిని పిలిచి క్షమాపణ అడగడం, మరి అదే రీతిగా ట్రైన్లో టికెట్లు లేకుండా ప్రయాణించిన నన్ను ఆ టికెట్ తీసుకొని మళ్ళా చింపివేయడం. మరి ఒక షాప్లో మనం కాలు కింద వేసుకునే మ్యాటు 300 రూపాయలు, ఇంకొక మ్యాట్ ఉంది అది 150 రూపాయలు. దాని మీద ఉన్న స్టిక్కర్ దీని మీద వేసి, దీని మీద ఉన్న స్టిక్కర్ దీని మీద వేసేసి నేను మంచిగా ఉండే కాస్ట్లీగా ఉండే మ్యాట్ని ఇంటికి తెచ్చుకొని దొంగలించేవాడిని. మరి ప్రభువుని ఎప్పుడైతే నేను రక్షించబడ్డానో నా పాపం నాకు చూపించాడు. మరలా వెళ్ళి ఆ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఈ విధంగా చేశాను, నన్ను క్షమించు, అదిగో దానికి బదులుగా నేను అమౌంట్ ఇస్తున్నానంటే, వద్దు పర్లేదులేండి, ఏం కాదులేండి, అవి ఒప్పుకున్న వాళ్ళు చాలని చెప్పినప్పుడు, లేదండి మీరు ఇది తీసుకుంటేనే నాకు నెమ్మది అని చెప్పేసి అన్నప్పుడు ఓనర్ కూడా ఎంతో సంతోషించాడు. ఈ విధంగా దేవుని హృదయం కలిగి నేను దేవుని యందు భయభక్తులు కలిగి నేను ఎప్పుడైతే లోబడానో దేవుడు అద్భుత రీతంగా మరి కీర్తనలు 128వ వచనంలో సెలవిచ్చిన రీతిగా నా కష్టార్జితంలో నుండి దేవుడు నన్ను పోషిస్తూ నా కుటుంబాన్ని నన్ను ఆశీర్వదిస్తూ సియనులో నుండి నేను ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన రీతిగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. మరి మీకు అందరికి తెలియజేసేది ఒకటే, దేవుని చిత్తాన్ని ఏంటో మీరు తెలుసుకోండి. మీ యవన ప్రాయాన్ని మీరు వృధాగా పోగొట్టుకోవద్దు. ఎందుకంటే దేవుడు మీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనము మా సొంత ఆలోచనలతో మన జీవితం 100 సంవత్సరాలు జీవాల్సిన జీవితాన్ని మధ్యలోనే మీరు పోగొట్టుకోవద్దు. మీ కొరకు మీ తల్లిదండ్రులు ఎంతో వేదన చెంది ఉంటుంటారు. వారి కొరకు దేవుని కొరకు మీరు ప్రయాసపడి మరి దేవుని మార్గంలో మీరందరూ నడవాలని నా యొక్క కోరిక. మరి ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకందరికీ, దైవ సేవకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.